హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఇమ్రాన్ హాష్మీ ప్రధాన పాత్రలో నటించిన తస్కరీ ది స్మగ్లర్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇమ్రాన్ హాష్మీ లాంగ్ టైం తర్వాత కంబ్యాక్ ఇచ్చాడా లేదా, నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ సక్సెస్ చేసిందా లేదా అనేది మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేదికగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కస్టమ్స్ అధికారుల పనితీరుని, అలాగే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ నెట్వర్క్ని అరికట్టే వారి పోరాటాన్ని చూపిస్తుంది. అర్జున్, మీనా, రవీందర్ గుజ్జర్, అలాగే మిథాలి, ఈ ముగ్గురు కస్టమ్స్ అధికారులు కొన్ని కారణాల వల్ల సస్పెన్షన్ అవుతారు. అయితే ఒక బడా చౌదరి హయాంలో జరుగుతున్న స్మగ్లింగ్ సిండికేట్ని పట్టుకోవడానికి అసిస్టెంట్ కమిషనర్ ప్రకాష్ కుమార్ వీరి సస్పెన్షన్ని ఎత్తివేసి ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేస్తారు. ఈ టీం 1200 కోట్ల విలువైన స్మగ్లింగ్ ముఠాని ఎలా అడ్డుకుందనేది ఈ 7 ఎపిసోడ్ల యొక్క మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి మెయిన్ హైలైట్ పాయింట్ ఇమ్రాన్ హాష్మీ అనే చెప్పాలి. ఇమ్రాన్ హాష్మీ చాలా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. పవర్ఫుల్ కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో ఆయన చాలా బాగా సూట్ అయ్యారు. ఇక విలన్ గా శరత్ కేల్కర్ అద్భుతమైన విలనిజం చూపించారు. అనురాగ్ సిన్హా అలాగే ఇతర పాత్రల్లో వాళ్ళు నటించిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు ఈ వెబ్ సిరీస్ లో. ఇక విమానాశ్రయాల్లో స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, తనిఖీలు ఎలా చేస్తారు, ఇలాంటి విషయాలు డైరెక్టర్ నీరాజ్ పాండే చాలా వాస్తవంగా చూపించారు. ఇది ప్రేక్షకులకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక నీరజ్ పాండే డైరెక్టర్, ఆయన శైలిలో సాగే ఇన్వెస్టిగేషన్ డ్రామా అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్ట్ని పెంచేలాగా ఉన్నాయి. ఇందులో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు ఈ వెబ్ సిరీస్లో, కాబట్టి ఈ సిరీస్ని ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా గ్రిప్పింగ్గా నడిచాయి. తర్వాత ఎపిసోడ్స్ కొంచెం స్లో అయినాయి. తర్వాత స్టోరీలో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. ఇక కొన్ని ట్విస్ట్లు ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ చివరికి వచ్చేసరికి ఈ వెబ్ సిరీస్ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా మారిపోతుంది. ఇక క్లైమాక్స్ కొన్ని సన్నివేశాలు మరింత బలంగా రాసుకుని ఉన్నట్టే బాగుండేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఫారెన్ లొకేషన్స్లో తీసిన షూట్స్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ కొన్ని ఎపిసోడ్స్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఎడిట్ చేసి ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ని బాగా ఇష్టపడే వారికి ఈ తస్కరీ ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. స్మగ్లింగ్ ప్రపంచం గురించి కానీ, ఎయిర్పోర్ట్స్ కస్టమ్స్ కష్టాల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ఒకసారి ట్రై చేయండి. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.